శ్రీరెడ్డి అభిమాన సంఘం అని ఓ సంఘం పెట్టామండి. దానికి అందాక నేను అధ్యక్షుడిగా ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీరెడ్డి గారి తరపున పోరాడాలని చాలా దృఢంగా నిశ్చయించుకున్నాం మేమందరం కూడా. ఆవిడికి చాలా అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో. ఇక రెండోది రోజా గారు. రోజా గారు వచ్చి ఇప్పుడు ఏదో పత్తి పరమాణం వండితే తెల్లారితే కానీ చల్లారలేదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఏదో గవర్నమెంట్ అన్యాయం చేసేస్తుంది, అక్రమాలు చేస్తుందని ఆవిడ ఏదో మాట్లాడింది. ఏరండి రోజా గారు? ఈవిడి అధికార ప్రతినిధి అటు. ఇప్పుడు అధికార ప్రతినిధితో పాటు గతంలో ఎమ్మెల్యే, మంత్రి కూడా. ఏమండి బోరుగడ్డ అనిల్ గారు. మరి వీళ్ళందరూ బోరుగడ్డ అనిల్కి దాదాపు ₹1,20,00,000 1,20,00,000 ఇచ్చారంట అని టాక్ ఉంది బయట. ఈవిడికేమో మంత్రి పదవి ఇచ్చారు, శ్యామలాకేమో అధికార ప్రతినిధి ఇచ్చారు. మరి మా శ్రీరెడ్డి ఏం తప్పు చేసిందండి? ఏం పాపం చేసింది? వీళ్ళకంటే వీళ్ళతో పాటు సమానంగా ఈవిడి బూతులు మాట్లాడింది. ఈవిడ చాలా బూతులు మాట్లాడింది. ఈవిడ బూతులు మాట్లాడింది కాబట్టి అర్హత ప్రకారం మినిస్టర్ ఇచ్చారు. మరి ఈవిడికిలాగా ఈవిడికన్నా ఎక్కువ బూతులు మాట్లాడింది శ్రీరెడ్డి. ఆవిడ తొక్కేశారెడ్డి. ఈవిడి రోజారెడ్డి రెడ్డి గారే, ఆవిడ శ్యామలారెడ్డి గారట, ఆవిడ రెడ్డి గారే. మరి ఈవిడ శ్రీరెడ్డి గారు, ఈవిడ రెడ్డి గారే. మరి ముగ్గురు రెడ్లు ఉన్నప్పుడు ఇద్దరు రెడ్లకు న్యాయం జరిగి ఒక రెడ్డికి అన్యాయం జరగడం ఏంటి అధ్యక్ష? ఆవిడ చాలా బాధపడుతుంది. ఆవిడ తరపున మేము పోరాటం ఉధృతం చేస్తామండి. నిరాహార దీక్షలు, నిరసనలు, ర్యాలీలు, అవసరమైతే బస్సులు తగలట్టడాలు, ఇలాంటివి అన్నీ కూడా చేసుకెళ్తామండి. మేమైతే ఊరుకు. ఎందుకంటే చూడండి ఆవిడ బాధ ఏంటో చూడండి ఒకసారి. తర్వాత రోజా గారు బాధ ఏంటో చెప్తాను మీకు. నేనేమి చేయలేదు దాన్ని, నన్ను నాలాంటి తీసుకెళ్ళండి. ఆ బోర్గడ్డ అనిల్ అనే వాడిని వేయడం చాలా వరకు కరెక్ట్. నేను ఎప్పుడో చెప్పాను, నా వీడియోలు మీరు పాత వీడియోలు చూడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ బిడ్డలు అన్నప్పుడు వీడు అసలు వైఎస్ఆర్సీపీకి ఏమి సంబంధం? అసలు వీడికి సాక్షి టీవీలో వీడి వీడియోలు వేయడమే తప్పు. ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి ఎదవల్ని పార్టీ మాత్రం ఎంకరేజ్ చేయకూడదు. ఒక చూడండి ఎంత నిజాయితీగా మాట్లాడిందో. బోరుగడ్డ అనిల్ తిట్టిందట, కానీ ఈవిడ చేసే పని కూడా అదే అని చెప్పి ఆవిడకి తెలియదు పాపం. అయితే మరి బోరుగడ్డ అనిల్కి ₹1,20,00,000 ఇచ్చిన వైసీపీ పార్టీ మరి పాపం ఈవిడికి ₹1 కూడా ఇవ్వలేదు. ఒక చిన్న పదవి కూడా, చిన్న గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇదేం అణిచివేత అండి? గతంలో ఎప్పుడు దళితుల మీద అణిచివేత జరిగింది అంటే ఇప్పుడు జరుగుతుంది అనుకోండి అక్కడక్కడనే. ఇప్పుడు ఏకంగా రెడ్ల మీద కూడా అణిచివేత చేస్తారా? పిల్లల్ని ఇలాంటి మాటలు అనడం మాత్రం చాలా తప్పు. నువ్వు అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేని ఎదవవి, కుక్కవి అని చెప్పేసి బండ ఎదవ, ఇంకా ఏవేవో బోర్గడ్డ అనిల్ని నేను చాలా గట్టిగా తిట్టాను. అసలు అలాంటి ఎదవలతో కంపారిజన్ నాకు చేయదు. నేను ఖచ్చితంగా తిట్టాను, ధైర్యంగా చెప్పాను, తిట్టాను అని. నేను ఇప్పటికీ వీడియోస్ ఏవి డిలీట్ చేసుకోలేదు. మీరు మా భారతమ్మని, మీరు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే, అక్రమ సంబంధాలు అంటగడితే భారతమ్మ మీద మీరు మీ ఆంధ్రజ్యోతిలో అవ్వచ్చు, ఇలా TV5 లో అవ్వచ్చు, లేకపోతే ఏంటంటారు మీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఎంతో మంది చేత పిచ్చ వీడియోలు చేపిస్తే వాళ్ళని టార్గెట్ చేశాను. ఇందులో భయపడాల్సింది ఏముంది? వాడికి నాకు సంబంధం లేదు. లేదు భారతమ్మ గారు మేము ఎప్పుడు ఏమీ అనలేదులేండి. అంటే ఆవిడ ఇప్పుడు దాకా తిట్టిందని సమర్థించుకోవడానికి చెప్తుంది మా నాయకురాలు. కానీ నిజానికి భారతమ్మని ఎప్పుడు ఎవరు కూడా అలాగా అక్రమ సంబంధాలు అంటగట్టడం కానీ అలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండగా ఎవడాడు అంబటి రాంబాబుతో తిట్టించాడు, కొడాల నానితో తిట్టించాడు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డితో తిట్టించాడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీ సెషన్లో అక్కడ స్పీకర్ గారు కూర్చొని ఉండగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతమ్మ తిట్టండి లేదా భారతి గారిని ఇలాగ తప్పుడుగా మాట్లాడండి ఏ రోజు ఎక్కడ ఎవరిని అనలేదు, ఎవరు చేయలేదు. కాబట్టే అది గ్రహించిన ప్రజలు 164 సీట్లు కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఇదంతా గ్రహించే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు మూలను కూర్చోబెట్టారు. అలాంటి వాడు ఏంటంటే మాట్లాడితే కులం ట్యాగ్ తీసి నేను పలానా కులస్తుని, నేను ప్రతి వాళ్ళ మీద ఎస్సీ కేసు పెడతా అని చెప్పేసి చాలా మందిని బెదిరించాడు అండ్ రౌడీ సెటిల్మెంట్ చేశాడు. ఎంతో మందిని బెదిరించి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు గుంజాడు. అలాంటి ఎదవలతో నాకేంటి? అసలు నా కాలు గోరు సమానంగా. అయితే మా శ్రీరెడ్డి గారికి తెలియదు ఏంటంటే అవన్నీ చేయమని సజ్జల గారు చెప్పారట. నువ్వు ఎలా తిట్టు, అందరినీ బూతులు తిట్టు, ఎవరన్నా వస్తే కనుక SC అట్రాసిటీ కేసు పెట్టి నేను ఎలాగ ఉన్నాను కాబట్టి DGP గారికి చెప్పి నేను కేసు నమోదు చేయించేస్తానని అంతా సజ్జలే చేసేటట. మొత్తం మీరు చేశారు అంటున్నాడు. ఇప్పుడు ఎవడైతే బోరుగడ్డ ఉన్నాడో ఆడు మొత్తం పోలీసులు చూసినంటే మొత్తం మోకాళ్ళు వేసేటట. పోలీసులు చూసాడు ఇలాగంతే టాప్పని మోకాళ్ళు వేసి కాళ్ళ మీద పడిపోయి మొత్తం చెప్పేస్తాను సార్, నేను నిరపరాధిగా నేను అప్రూవర్గా మారిపోతాను సార్, నాకు ఇక ఇంత డబ్బులు ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలా చేయమన్నారు, ఇలా తిట్టమన్నారు, ఇలా తిడితే నువ్వు దళితుడు కాబట్టి నీకు ఇలా వస్తుంది అన్నారు. ఇదండి నేను మొత్తం చెప్పేసాడు. అసలు ఒక దెబ్బ కూడా పండించి ఉండడాడు, మొత్తం చెప్పాడమ్మా. కాదు, నాకునే ఎథిక్స్ ముందు అలాంటి ఏదో ఏ పార్టీలో ఉన్నా ఏ పారేయండి, నేనే అప్రిషియేట్ చేస్తాను.
బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్? రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఏసి లోపలేసు లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ కక్షలేంది, ఈ కార్పణ్యాలేంది చేయడానికి ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం ఇన్ని సంవత్సరాలు? ఇంత థ్రెటనింగ్ లో ఇన్ని సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? ఆ పిచ్చి ము అనే మాట మరి ఎవరినో కాదండి, శ్యామల గారిని తిట్టింది ఆవిడ. అంటే మేము 5 సంవత్సరాల పాటు ఇంత పని చేశాం కదా, ఈవేళ శ్యామలను తీసుకొచ్చి మీరు ఎలాగ అధికార ప్రతినిధి చేస్తారు అని ఆవిడ బాధ, ఆవిడ ఆక్రోశం, ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది కదండి. నిజమే కదా అది. ఈవిడ ఇంత ఇంత గట్టిగా తిట్టింది ఎదుటోళ్ళని, అంత దారుణంగా తిట్టించుకుంది కూడా. మరి అలాంటి ఆవిడని ఎందుకు వదిలేశారు జగన్ రెడ్డి గారు? ఆవిడ చాలా గౌరవంగా మాట్లాడింది. ఇంకా ఉండే కొలది చూపిస్తాను మీకు. మామూలుగా ఇవ్వలేదు అసలు. జగన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి అవి బాబు లెఫ్ట్ రైట్ ఇచ్చింది. అలా ఉంటుంది మరి శ్రీరెడ్డితో పెట్టుకుంటే. ఇప్పుడు మంచికి మంచి, పంచికి పంచి శ్రీరెడ్డితో మీరేమో అంత వర్క్ చేయించేసుకుని చివరాఖరిగా బోరుగడ్డగడికైనా 1,20,00,000 ఇచ్చారు కానీ కనీసం ఇవిడికి 20 రూపాయలు కూడా ఇవ్వలేదట. ఏం దారుణం అండి ఇది? ఇన్ని సంవత్సరాలు ఇంత థ్రెటనింగ్ లో ఇన్ని బాధలు పడి జనాలు అందరి చేత తిట్లు తినిపించుకుని అందరితోనూ సోషల్ మీడియాలో ఎవరెవరో సోషల్ మీడియా గ్రూపులు ఉంటాయి. నేను కాపోని నాకు గ్రూప్, నేను చౌదరిని, నేను ఒక గ్రూప్. ఈ రోజుల్లో ఒకరినొకరిని కక్ష తీర్చుకోవడానికి ఇంకొకరి ఎవరినో తీసుకొచ్చి పార్టీ అందరం ఎక్కించడానికి ఏంది మీ పార్టీలు? నిజంగా కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, సీనియర్స్ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చుకుంటూ ఒక అందరినీ తీసుకొచ్చి. నిజమే కదండి అది. అప్పుడు ఆవిడ అంటున్న మాటలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంటుందో అది నిజమే కదా. అసలు ఏ అర్హతలు ఉన్నాయి? శ్యామలకు ఉన్న అర్హతలు ఏంటి? శ్రీరెడ్డికి లేని అర్హతలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఏదైతే కావాలో ఆ కంటెంట్ టన్నులు ఉంది ఇక్కడ. శ్యామల వచ్చేమన్నా బూతులు మాట్లాడగలుగుతుందా? ఏమైనా చేస్తుందా? ఏదో చిన్నపిల్లలకి చందమామ కథలు చెప్తారు కదా, అలాగే చెప్తుంది. మరి ఆవిడతో పోలితే ఈవిడ ఏం తక్కువ చేసిందండి? ఆవిడ కూడా ఒక అధికార ప్రతినిధి ఇవ్వచ్చు కదా, లేదా రాజ్యసభ ఎంపీ చేయొచ్చు కదా ఆవిడ్ని. లేదా ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే 11 ఎమ్మెల్యేలతో ఉంటుందో ఉండదో తెలీదు, ఒక ఎమ్మెల్సీ చేయొచ్చు కదా, లేదా వైఎస్ఆర్సీపీకి మహిళా అధ్యక్షురాలు చేయొచ్చు కదా. ఏంటండి తొక్కుడేటండి ఘోరంగానే. గ్రూపు, నేను చౌదరిని, నేను ఒక కూడా మేము పనికిరామా? చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ గా మాట్లాడొద్దు, టీడీపీ ఫ్యాన్స్ గా మాట్లాడొద్దు. పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మన పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? నీ బ్యూటిఫుల్ మండ, నేను బ్యూటిఫుల్ అనా కాదని నేను అడగట్లేదు. ఎవడరాడు ఈవిడేమో ఎంతో సీరియస్గా మొత్తం పార్టీ కార్యకలాపాల గురించి, విధి విధానాల గురించి, పాలసీల గురించి మాట్లాడుతుంటే బ్యూటిఫుల్ అని పెట్టేటట్టు మెసేజ్. ఓరి నీ ఏరా అంత కరువులో ఉన్నావుట్రా నువ్వు? ఒక ఆడపిల్ల పడే కష్టాన్ని కూడా వినలేకపోతున్నావు. బ్యూటిఫుల్ అని పెట్టేటండి చూడండి ఎవడో కానీ. లేదండి సీరియస్ తీసుకుంటాను నేను. ఈ అభిమాన సంఘం తరపున చాలా ఘోరం అల్లర్లు జరిగిపోతాయి. ఇంకా డౌట్ లేదు. ఇంకా దేశవ్యాప్త అల్లర్లు, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అల్లర్లని తీసుకెళ్తాం మేము. అంటే ఆ స్థాయికి తీసుకెళ్తాం. ఇప్పుడు నా కెరీర్ మాట్లాడండి రా, కష్టపడిందని నేను ఖచ్చితంగా లో లెవెల్లో ఎప్పుడైనా చేగువేరాలు అంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి లో లెవెల్ నుంచి ఉద్యమాన్ని లేకొచ్చారు. ప్రతి ఒక్కరితో మాట్లాడటం, ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండటం, వీలైనంతగా ఇదేంటి బేస్ లైన్ టచ్ చేయడం. అంటే ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు ఎంత కృషి చేస్తున్నారు, ఎవరు యాక్టివ్ గా ఇలా అపజయాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియో చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్ని అయ్యే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్. ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా, అక్కడ తొక్కేస్తారు, మమ్మల్ని పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. అసలు మీరు ఎంక్వైరీ చేయాలి. ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి పార్టీ అధ్యక్షురాలకి ఈవిడ అనౌన్స్ చేయండి. పార్టీ స్ట్రక్చర్ని కరెక్ట్గా, అంటే చూడండి, కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ ఎలా కష్టపడుతున్నారో వాళ్ళని ఎలా గుర్తించాలి, మొత్తం పాలసీ అంతా తెలుసు ఆవిడికి. నా మాట ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఈవిడ అధ్యక్షురాలు చేయండి. అవసరమైతే ఈవిడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం క్యాండిడేట్గా ప్రపోజ్ చేస్తుంది. ఇంకా అంతకంటే ఇంకేముందండి? ఎంత 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 టాలెంట్ పెట్టుకున్న ఆవిడని మీరు అలా తొక్కేస్తున్నారు. ఫీల్ అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీ నమ్మడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి? ఎవరికి పని లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా? వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ జై అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఒక అప్రిసియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు, అభిమానమే కదా.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే అభిమానంగా మాట్లాడేవాడు. ఆయనకున్న ఏకైక బలం, ఆయన నిలబెట్టింది ఏదైనా ఉంది అని అంటే ఆయన మంచితనం. ఆయన మాట్లాడే సార్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఆ బ్రాండ్ని ఎవరు తులపలేకపోతున్నారు. ఎవరు డబ్బుల కోసం అభిమానం చూపించరు. అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి. నాట్ ఓన్లీ ఎవరి మీద కేసులు లేవా, నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా చూడండి అంటే ఇక్కడ చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకులేరు, ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు అట్లీస్ట్ గుర్తించండి. ఆవిడ చాలా క్లియర్గా అడిగిందండి వైసీపీలోని. నేను పార్టీలోకి వస్తే చెడ్డ పేరు వస్తుందా? పార్టీలో ఎంతమంది ఎదవలు లేరు, ఎంతమంది ఎదవలు ఎమ్మెల్యేలకు కూడా లేరని చెప్పి డైరెక్ట్గా అడిగింది ఆవిడ. నిజమే కదా? ఆవిడకన్నా దారుణమైన వాళ్ళు, చాలా ఘోరమైన వాళ్ళు ఉన్నారు అందులో. బట్టలు ఇప్పుకొని డైరెక్ట్గా డ్యాన్స్, క్యాబరెట్ డ్యాన్స్ చేసిన మా గోరంట్ల లేడా, గోరంట్ల మాధవ్ లేడా, ఎంపీ అవ్వలేదా? లేకపోతే అంబటి రాంబాబు డైరెక్ట్గా పులిహోరగలతో దొరికేలేదా? అవన్ శ్రీనివాస్ గారు దొరికేలేదా? లేదా ఎవరు అనంతబాబు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు, మళ్ళీ మరొక అద్భుతమైన దృశ్యాన్ని ప్రజలందరూ కూడా చూపించాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. వాళ్ళందరితో పోలితే శ్రీరెడ్డి ఎందులో తక్కువ అండి? సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి ఎంపీ అవ్వలేదా? మా నాయకురాలు మీరు ఇలాగా తొక్కేయడం మాకేం నచ్చలేదండి. ఏం చేసింది ఆవిడ? మా అయితే అప్పుడప్పుడు ఒక వీడియో సరదాగా జనాలను అలరించడానికి అలా అంటే కళాకారులను కూడా తొక్కేస్తారా? అది ఆ మాత్రానికే పాపం ఆవిడ రానివ్వకూడదు, బ్యాడ్ నేమ్ వచ్చిందట. మీ వాళ్ళందరూ మంచోడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా? 1,00,000 కోట్ల ఆరోపణలు, 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చాడు. ఈవిడేమన్నా ఒకరోజు జైల్లో ఉందా? ఏమంటే ఎందులో తక్కువ? వైసీపీ అధ్యక్షురాలకి చేయండి, మహిళా అధ్యక్షురాలు కూడా కాదు, వైసీపీ అధ్యక్షురాలుగా ఆవిడ ప్రకటించి అందరూ ఆవిడ చెప్పిన డైరెక్షన్లో ముందుకెళ్ళండి, పార్టీ బాగుపడుతుంది.